జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇయ్యకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తా ఉన్నారు వయసు మళ్లిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తా ఉన్నారు మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కోరుకుంటా ఉన్నారు ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్ కు కనువిప్పు కలుగుతుంది కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకొస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు